హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హనీ టీవీ. ప్రస్తుతం భారతదేశం అంతటా కూడా ఒక దిగ్భ్రాంతి చెందేటువంటి అంశం. రాజకీయ అధ్యాయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీని సృష్టించుకున్నటువంటి క్రియేట్ చేసుకున్నటువంటి నాయకుల్లో ఒకరుగా చెప్పుకునేటువంటి మన్మోహన్ సింగ్ గారు రీసెంట్గా మనకి దూరం అయ్యారనే వార్త కొంచెం నిజమైనప్పటికీ కూడా కొంచెం జీర్ణించుకోలేనటువంటి విషయం. సో మన్మోహన్ సింగ్ గారి జీవిత చరిత్ర లేకపోతే ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలు మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో రీసెంట్గా మన్మోహన్ సింగ్ గారు ఆయన అంతులేని లోకాలకి వెళ్ళటం జరిగింది. ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. అయితే ఆయన జీవితంలో చాలామంది నాయకులు తయారు చేశారు, అలాగే ఆయన ఫాలో అయిన వాళ్ళు కూడా నాయకులు అయ్యారు. సో ఆయన గురించి చెప్పుకోవాలంటే ప్రధానంగా మనం ఏ విషయాలు గుర్తొస్తాయండి? మన్మోహన్ సింగ్ గారు అనగానే అందరికీ అంటే నాకు తెలిసి అంటే నేను మీడియాలో ఉంటుండగానే అప్పుడే 2004 నుంచి ఆయన ఆల్మోస్ట్ అలా ప్రధానిగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు. సో అటువంటి మన్మోహన్ సింగ్ గారు నిజంగా ఫస్ట్ ఆయన పేరు చెప్పగానే ఆర్థిక సంస్కరణలు గుర్తొస్తాయి ఎవరికైనా. అంటే ఎన్ని ట్రెమెండస్ చేంజెస్ అంటే భారతదేశం ఎలా ఉండేది ఎలా ఉంది అని ఒక్కసారిగా మనం గుండె చేసుకుని చెప్పొచ్చు. అంటే ఆయన ఒక ప్రొఫెసర్, ఆర్థికవేత్త, దూరదృష్టి రాజనీతిజ్ఞుడు, నెక్స్ట్ ప్రస్తుత పరిస్థితులకి రాబోయే రోజుల్ని అంచనా వేయగల సమర్థుడు. ఇవన్నీ పక్కన పెడితే అంత ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఎంత నిరాడంబరతో ఎంత నమ్రతగా ఉండేవారు అనేది హైలైట్ పాయింట్ అన్నమాట. ఎక్కడ కూడా తొణికిసలాడకుండా, ఎక్కడ కూడా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకుండా, ఎక్కడ కూడా పగలబడి నవ్వేలా కాకుండా గ్రేట్ అది. ఎందుకంటే చాలామంది చెప్పేది ఏంటంటే మన్మోహన్ సింగ్ గారికి సోనియా గాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ గారి కుటుంబంకి అండ్ అదే రాజీవ్ గాంధీ గారి కుటుంబంకి మన్మోహన్ సింగ్ మంచి అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తిని ప్రధాని చేస్తే దేశం పురోగతి సాధిస్తుందనే ఉద్దేశంలోనే సోనియా గాంధీ గారు కానీ ఏఐసిసి కానీ ఒక నిర్ణయం తీసుకుంది అనే ఉండేది. అంటే అప్పట్లో సోనియా గాంధీ గారే ప్రధాని అవుతారనుకున్నారు, కానీ చాలా హెజిటేషన్ వచ్చింది. ఈవిడ ఒక ఇటలీ ఆమె మన పాలించినటువంటి 120 కోట్ల భారతీయుల్లో పాలించేవారు లేరా, ఒక ఇటలీ ఆవిడకి ఇస్తావని ఏదేదో అన్నారు. అది చాలా తప్పు. ఆవిడ ఒక భారతీయుడిని చేసుకొని ఇక్కడికి వచ్చి స్థిరపడిన తర్వాత ఇంకా ఇటలీ ఆమె ఎందుకు అవుతుంది అంటే దానిని అప్పట్లో నేను అది ఏకీభవించలేదు. అప్పుడు చాలా సందర్భాల్లో ఇలాగే డిస్కషన్లో మాట్లాడేవాళ్ళం. కాకపోతే చాలామంది ఏదో యాజిటేషన్ తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చారు. బట్ ఆవిడ సరైన నిర్ణయమే తీసుకున్నారు. మేబీ మా ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయన కూడా దివంగత మాజీ కేంద్ర మంత్రి, దివంగత రాష్ట్రపతి కూడా ప్రణబ్ ముఖర్జీ గారు. సో ప్రణబ్ ముఖర్జీ గారా ఈయన అనుకుని మొత్తానికి ఈయనకి ఇచ్చారు. అయితే ఈయన పనితనానికి అసలు వెలకట్టలేము. ఆయన సంస్కరణలు మనం అసలు ఎప్పుడు స్మరించుకుంటూనే ఉండాలి. అంటే ఈరోజు విద్యా హక్కు చట్టం కానీ, ఈ ఉపాధి హామీ పథకాలు కానీ, ప్రణాళికా సంఘానికి వైస్ ప్రెసిడెంట్ కానీ ఏదో కూడా చేశారు కొన్నాళ్ళు. అంటే భారతదేశ స్వతంత్ర భారతావని అదే రిపబ్లిక్ ఇండియా అనిపించుకున్న తర్వాత ఆల్మోస్ట్ చాలా చేంజెస్. ఒక విధంగా మహానుభావుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఆర్థిక మంత్రిగా చేసినప్పుడు చాలా సంస్కరణలు, మాడిఫికేషన్స్ జరిగాయి. అందులో మెయిన్ విద్యా హక్కు చట్టం కానీ, ఈ ప్రణాళికలు కానీ. ఇంకోటి ఏంటంటే నాకు బాగా ఇంప్రెసివ్ అయిపోయింది, ఎంటైర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు, మేబీ ఆ క్రెడిట్ మన్మోహన్ సింగ్ గారికే వెళ్తుందేమో, RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మాత్రం చాలా మంచి యాక్ట్ అది. అంటే సామాన్యుడు కూడా ఎవరైనా ప్రభుత్వం సంబంధించి పెద్ద పెద్ద విషయాలకు సంబంధించి నాకు ఈ విషయానికి తెలుసుకోవాలనుకుంటున్నాను లెటర్ రాస్తే ఖచ్చితంగా అది పోస్ట్ ఆఫీస్లో ఏదో చలానా ఏదో DD తీయాలి, 120 రూపీస్ అంత ఉంటుంది. ఆ చట్టం ద్వారా ప్రతిదీ కూడా తెలుసుకోవచ్చు. చూడండి, అది అంత మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా దాన్ని ఏమంటారు యూస్ఫుల్ రైట్ అది. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే సమాచార హక్కు చట్టం అనేది. సో అది కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే జరిగింది. అలాగా ప్రతిదీ కూడా అంటే ఎంత బాగానంటే ఒక్కొక్క టైంలో 91లో ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న నేపథ్యంలో 92లో ఇండియాలో ఉన్న ది బిగ్గెస్ట్ స్కామ్ మన షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైపోయింది. హర్షద్ మెహతా గారు పేరు వినే ఉంటారు. 92 బిగ్గెస్ట్ స్కామ్ అని చాలా తర్వాత వెబ్ సిరీస్ వచ్చాయి. మీరు ఎప్పుడైనా చూడండి అసలు ఎంత ఆయన హర్షద్ మెహతా అనే మేధావి ఎంత బాగా ఏం చేశాడు అనేది కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా ఆ షేర్ మార్కెట్ కుదేలైంది. దాన్ని ఎప్పటికీ బ్యాలెన్స్డ్గా ఇబ్బంది లేకుండా నడిపించాడంటే దట్ క్రెడిట్ గోస్ టు ఆ మహానుభావుడు
మౌన ముని అని అనుకోవచ్చు ఆయన నిజంగా. ఆయన ఎక్కడ మీరు చూడండి, ఒక 100 క్వశ్చన్లు వేస్తే సింపుల్గా ఒకటే ఆన్సర్ చెప్పేవాడు ఆయన. అంత మేధావి మన్మోహన్ సింగ్. చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, మాట్లాడేస్తే విలువ పోతుంది, కానీ మాట కన్నా కూడా మౌనం చాలా విలువైంది, మాట కన్నా మౌనమే 100 రెట్ల సమాధానం అన్నట్టు ఆయన ప్రత్యక్ష లేదు అండి. ఇప్పుడు ఈవెన్ ప్రతిపక్షంలో అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా, ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులు కూడా మన్మోహన్ సింగ్ గారిని ఎంత మెచ్చుకునే వాళ్ళంటే, అంటే అంత గొప్ప ఆర్థిక తత్వవేత్త నిజంగా మన్మోహన్ సింగ్ గారు. ఆయన చేసిన సంస్కరణలు ఇప్పటికీ బ్యాంకింగ్ సెక్టర్ సంస్కరణలు కానీ, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినప్పుడు కానీ, అంటే ఒక్కొక్క ఎక్కడికి వెళ్తే ఆయన మార్కు చూపించుకున్నాడంటే అది చాలా గొప్ప విషయం. అంటే ప్రధానమంత్రి అయినా కూడా సింపుల్గానే అదే డ్రెస్సింగ్ స్టైలు, అదే బాడీ లాంగ్వేజ్. అంటే ఒకానొక సందర్భంలో ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయన గురించి చేసిన విమర్శ ఏంటంటే, అటువంటి మేధావుల మౌనం దేశానికి ప్రమాదకరం అని అన్నారు కాంగ్రెస్ నాయకులు. అంటే అంత మేధావి మౌనంగా ఉంటే ఎట్లా? ప్రతిపక్షాలు దాడులు చేస్తుంటే, అటాక్ చేస్తున్నప్పుడు దాని డిఫెన్స్ అయినా చేయాలి కదా ప్రధానమంత్రి హోదాలో. అది కూడా ఆయన చేయలే. అంటే ఒక విధంగా ప్రతిపక్షాలకు కూడా అజాత శత్రువు ఆయన. మన్మోహన్ సింగ్ గారి గురించి ఎవరైనా తప్పుగా విమర్శించినట్టు కానీ, లేదా ఆయన ఒక స్కామ్ చేశాడని కానీ, లేదంటే ఆయన ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడని కానీ ఎక్కడైనా ఉందేమో చూడండి. మీరు ఒకసారి పాత న్యూస్ పేపర్లు కానీ, పాత న్యూస్ ఏదైనా తిరగేసి చూడండి, ఎక్కడ నెవర్. 72 ఏళ్ళ వయసులో, ఇప్పుడు 92, ఆల్మోస్ట్ 72 ఏళ్ళ వయసులో ప్రధానమంత్రి అయ్యారు. 72-82 వరకు ఎన్ని అంటే ఎంతవరకు చేతనైతే అంతవరకు చేయగలిగారు. సో అది మనం అంటే ఆల్రెడీ ఇవాళ రేపు నెట్లో కొడితే అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. లక్కీగా అంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం కూడా మీడియాలో ఉన్నాము, ప్రతిదీ న్యూస్ కవరేజ్లో మనం కూడా భాగస్వామి అయ్యామని గర్వంగా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడ 2004లో సెంట్రల్లో యూపీఏ గవర్నమెంట్ వచ్చింది మనకి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, స్టేట్లో కూడా కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి. దురదృష్టవశాత్తు 2009లో ఆయన చనిపోయారు. బట్ 2009 నుంచి మళ్ళీ 14 వరకు కూడా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే కొనసాగారు. అంటే ఇప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు చేసిన సంస్కరణలు కానీ, ఆయన ఇచ్చిన డెసిషన్ తీసుకున్న బడ్జెట్లో కొన్ని సమావేశాలు కానీ, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కొన్ని బిల్లు కానీ ఎప్పుడు కూడా ఏఐసిసి అధ్యక్షురాలుగా సోనియా గాంధీ గారు ఎప్పుడు ఖండించలేదు, దాన్ని తప్పని ఎప్పుడు చెప్పలేదు. కానీ ఒకనొక సందర్భంలో లాస్ట్లో, సో 2013-12 సరిగ్గా 13 లాస్ట్లో ఎప్పుడు అనుకుంటా, రాహుల్ గాంధీ గారు మాత్రం ప్రధానమంత్రి పాస్ చేసిన బిల్లుకి మాత్రం అడ్డుకోవాలి అన్నట్టుగా ఏదో ఆ బిల్లు అప్పట్లో చాలా దుమారం రేపింది, నాకు సరిగా గుర్తు రావట్లేదు. ఒక్క విషయంలో తప్ప ఎక్కడ ఆయన ఎప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోవడం కానీ, రాంగ్ బిల్ పాస్ చేశారని కానీ ఎప్పుడూ లేదు. ఈవెన్ అక్కడ అలా సొంత పార్టీ వాళ్ళే కొన్ని వ్యతిరేకించినా కూడా వచ్చిన తర్వాత మరలా దాన్ని రాద్ధాంతం చేసి ఇష్యూ చేయడం లాంటివి కూడా ఇప్పుడు చేయలేదు ఆయన. అంటే కొంతమంది నా డెసిషన్కి రాంగ్ చెప్తారా అని చెప్పి వెంటనే రాజీనామాకు ప్రయత్నించడం, లేదంటే తన వైపు ఉండే ఒక ఎంపీలని కొంతమంది దగ్గర చేర్చుకుని వాళ్ళు సపరేట్గా పార్టీలా పెట్టుకోవడం లాంటివి చేస్తారు కదా. సో అట్లాంటి ప్రయత్నాలు కూడా ఎప్పుడు చేయలేదు. ఈవెన్ రాజ్యసభకు కూడా నాకు తెలిసి హైయెస్ట్ ఇప్పటికీ 6 సార్లు నామినేట్ అయిన రాజ్యసభ సభ్యుడు ఆయననేమో ఎక్కువగా. అంటే ఒకరో ఇద్దరు ఉన్నారు అందులో, ఈయనొకడు. ఇంచుమించు 32 సార్లు 32 ఏళ్ళు ఎంతో రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈవెన్ ప్రధానిగా అయినప్పుడు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉండే ప్రధానమంత్రి అయినట్టుగా నాకు గుర్తు. సో నిజంగా ఒక దార్శనికుడు. ఇప్పుడు కూడా అందరూ చెప్పేది ఆర్థిక సంస్కరణలు అంటారు, అది 100%. అది ఈరోజు అంటే మనం ఇంకా జీడిపి స్పెషల్గా జీడిపి వృద్ధి రేటు ఇవన్నీ మాట్లాడుకుంటున్నామంటే బికాజ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ గారు. అంటే మన్మోహన్ సింగ్ లైవ్స్ ఆన్. మనిషి ఉన్నా మనతో ఈరోజు మనతో లేకపోవచ్చు, కానీ ఆయన పేరు ఇప్పటికీ వినబడుతూనే ఉంటుంది. భారతదేశం ఇప్పుడు ఎన్ని విజయాలు సాధించినా, ఎంత అభివృద్ధి చెందిన దేశాలతో పరుగులు పెట్టినా కూడా ఆయన చేసిన సంస్కరణల మీద అనే పునాది మీదే నిలబడి ఉందనేది నా ప్రగాఢ విశ్వాసం. బట్ మీ ఛానల్ ద్వారా ఒకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నిజంగా మన్మోహన్ సింగ్ ఆయన సంస్కరణలు లైవ్స్ ఆన్. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూశారు కదా వ్యూవర్స్, ఒక గొప్ప నాయకుడిని అయితే భారతదేశం కోల్పోయిందండాలో అతిశయోక్తి లేదు. అయితే దాని గురించి మీరేమంటారో మీ కమెంట్స్ మన కమెంట్ సెక్షన్ ద్వారా మెన్షన్ చేస్తారంటూ, అలాగే మన్మోహన్ సింగ్ గారికి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్.